హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ప్రకాశం జిల్లా గిద్దలూరు దగ్గర ఉన్న ఒక ఊరికి వచ్చానండి, టెంపుల్కి. ఇక్కడ స్వయంభూగా వెలిసారు స్వామివారు. ఆ ఊరి పేరు నెమలగొండలు అనమాట. ఇక్కడ స్వామివారు రంగనాయక స్వామివారి రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ గుడి గిద్దలూరు నుంచి సుమారు 20-25 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అలాగే ప్రకాశం జిల్లా బేస్తవారపేట నుంచి అయితే అక్కడ నుంచి ఒక 36 కిలోమీటర్ల దూరంలో. అసలు ఇలాంటి కళాకారులు అయితే ఇప్పుడు కనిపించడం లేదండి. అసలు ఈ గుడి వచ్చేసి గుంటూరు నుంచి అయితే సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదంతా అడవిలో ఉంటుందండి ఈ గుడి అంతా. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడి శనివారం ఒక్కరోజు మాత్రమే ఓపెన్లో ఉంటుందండి. మిగతా రోజుల్లో ఓపెన్లో ఉండదు. ఓన్లీ శనివారం ఒక్కరోజు మాత్రమే స్వామివారి దర్శనం ఇస్తారు ఇక్కడ. మేమైతే పోయిన శనివారం వెళ్ళామండి. పోయిన శనివారం వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాము. అక్కడి నుంచి మహానంది కూడా దగ్గరే అనమాట. మహానంది వెళ్ళే వాళ్ళు ఈ గుడి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ గుడి దగ్గర నుంచి మహానంది అయితే 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ గుడి ముందు ఒక గుండం ఉంటుంది. అంటే గుండం అంటే కోనేరు అనమాట. ఇక్కడ అందరూ గుండం అంటూ ఉంటారు. ఆ గుండం దగ్గరికి వెళ్దామండి. ఈ గుండానికి కూడా చాలా విశిష్టమైన చరిత్ర ఉందండి. ఈ గుండం వచ్చేసి మన ఖమ్మం చెరువుకి మొత్తం వాటర్ ఇక్కడ నుంచి వెళ్తాయండి. ఈ గుండం వచ్చేసి మన గుళ్ళకమ్మ నది ఉంది కదా, గుళ్ళకమ్మ నది జన్మస్థానం అనమాట. ఇక్కడికి నీళ్ళు వచ్చేసి నల్లమల అడవిలో నుంచి వస్తాయండి. ఎదురుగా జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది. ఎండాకాలం కావడంతో జలపాతం ఏం లేదు. అది కూడా నాకు కనబడే నల్లదాని దగ్గర మొత్తం వాటర్ వస్తూ ఉంటాయి. ఎంత పెద్ద ఈతగాడైనా సరే ఈ గుండంలో అటువైపుకి ఈత కొట్టలేడంట. ఈ శ్రీచక్రం ఉందని నమ్ముతారు అందరూ. గుండంలో అమ్మవారి శ్రీచక్రం ఉందని చెప్పి నమ్ముతారు అనమాట. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ గుండంలో స్నానం ఆచరిస్తూ ఉంటారండి చాలామంది. ఈ గుడికి ఒక 2 కిలోమీటర్ల వరకు ఫుల్ అడవిలాగా ఉంటాయండి. అంటే బాగా ఎండగా ఉంటుంది. ఒక 2 కిలోమీటర్న్నర నుంచి మాత్రం చక్కగా పచ్చదనం అంతా ఉండి చల్లగా అయిపోతుంది సడన్గా క్లైమేట్ అంతా. ఈ పర్యావరణాన్ని చూడడానికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. ఆ ఏరియాలో అసలు అంతా డ్రై ఏరియా అది, కానీ 1 కిలోమీటర్ వరకు చాలా పచ్చగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అనమాట అంత ఏరియా అంతా. ఇది కొండలు చూడండి అంత నిట్ట నిలువుగా ఉన్నాయో, తిరుమల కొండల్లాగా ఉన్నాయి చూడడానికి. అందుకే అవి కూడా చూపిస్తున్నాను. ఈ గుడి శ్రీశైలం నుంచి సుమారుగా 120 కిలోమీటర్ల దూరంలో ఉందండి. శ్రీశైలం నుంచి మహానంది వెళ్ళే వాళ్ళు దారిలో ఒక 25 కిలోమీటర్ల పక్క రైట్ సైడ్కి వస్తే కనుక స్వామివారిని దర్శించుకోవచ్చు. శ్రీశైలం వెళ్ళేవాళ్ళు కానీ మహానంది వెళ్ళేవాళ్ళు కానీ స్వామివారిని దర్శించుకోవడానికి ప్లాన్ చేయండి. ఇదిగోండి ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, వార్నింగ్ బోర్డు. ఈ గుండం చాలా లోతైందని చెప్పి. ఇక్కడ స్వామివారు చిన్న కొండ మీద ఉంటారండి. చూడటానికి అలా ఉందిలే కానీ ఒక 10 స్టేర్ల అపార్ట్మెంట్ అంత హైట్ ఉంది ఇది. పైన స్వామివారి దర్శనం ఇస్తారు మనకి. మనం మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడ ఈ గుండం వచ్చేసేసి చాలా లోతుగా ఉంటుందని చెప్పి గుండం దగ్గరికి లోపలికైతే ఎవరిని పోనివ్వట్లేదండి. సెక్యూరిటీ వారు ఆపేస్తూ ఉంటారు. ఇక్కడ జల్లెళ్ళు బార్కెట్స్ కట్టారనమాట, లోపలికి వెళ్ళకుండా అక్కడే స్నానం చేయాలన్నమాట. నేనైతే కాళ్ళు కడుక్కుందామని వెళ్ళాను, స్నానం చేయలేదు. నీళ్ళు అయితే చాలా ప్యూర్గా ఉన్నాయండి. ఎంత ప్యూర్ అంటే అంత ప్యూర్గా ఉన్నాయి. కాళ్ళు కింద పెట్టడం లేట్ అనమాట. చేపలు వచ్చేసి కాళ్ళల్లో మట్టి అని తినేస్తున్నాయి. ఏదో కరుస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది, కానీ నాకే భయం వేసింది. ఇదిగోండి చూడండి నీళ్ళు ఎంత ప్యూర్గా ఉన్నాయో. స్నానం చేయలేదు కాబట్టి తల మీద నీళ్లు చల్లుకున్నాను. ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్న చేపలు చూడండి. మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియట్లేదు, మీకు చూపిద్దామైతే ట్రై చేశాను. చేపలు అయితే చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి కూడా. ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. గుండం చూడండి, స్వామివారి పుష్కరిణి అనమాట. ఈ ఊరికి నెమలిగొండలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ పూర్వం మయూర మహర్షి అని ఒక ముని శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షంగా ఏం కావాలని అడిగితే, స్వామి నువ్వు ఇక్కడే కొలువై ఉండి భక్తుల కోరికలు నెరవేర్చని కోరుకున్నాడంట. అందుకని ఆ మయూర మహర్షి పేరు మీదుగా ఇది నెమలిగొండలు అయిందనమాట. స్వామివారి రంగనాయక స్వామివారిగా మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, సత్య ప్రమాణాలు చేపిస్తూ ఉంటారంటండి. అబద్ధాలు చెప్తే తేనెటీగలు కొడతాయంట. ఇంట్లో మైలుండి వచ్చినా కానీ తేనెటీగలు కొడతాయంట. గుండం దగ్గరే స్వామివారి తిరునామాలు పెడుతున్నారండి. ఇది మా అమ్మగారు పెట్టించుకుంటున్నారు. మా అమ్మగారి తర్వాత నేను అనమాట. చాలా చక్కగా పెడుతున్నారు నామాలు. నేను ఇంకా ఫ్రీగా పెడుతున్నారేమనుకున్నా. ఒక్కొక్కరికి 10 రూపాయలు అంట. ఈయనకు డైలీ 5,000 సంపాదించేట్టున్నాడు ఈయన. పంతులు గారు మామూలుగా చెప్పట్లా. పంతులు గారు కదా అని డౌట్ వచ్చింది. ఈ గుడి దగ్గర ఇలాంటివన్నీ మామూలే కదా, పట్టించుకోకూడదు అనమాట మనం కూడా. తిరునామాలు పెట్టించుకున్నాక దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ 2 దారులు ఉన్నాయి. కొండపైకి వెళ్ళడానికి ఒక దారి, కొండ దిగి వచ్చే వాళ్ళకి ఒక దారి అనమాట. కొండపైకి వెళ్ళే దారి అయితే మెట్ల మార్గం ఇలా ఉంది. ఇక్కడైతే దర్శనానికి ఫ్రీ దర్శనాలు ఏమి లేవండి. ఒక్కొక్కరికి 5 రూపాయలు అంట దర్శనం. అర్చన టికెట్లు అలా అన్నీ ఉన్నాయి. మేమైతే 5గురం వెళ్ళాం కాబట్టి 5 టికెట్లు తీసుకున్నాము. 25 రూపీస్ ఇచ్చేసి దర్శనం టికెట్లు. ఇక్కడ ఫ్రీ దర్శనాలు అయితే ఏమి లేవు అనమాట. 5 రూపీస్ కాబట్టి పెద్ద ఖర్చు ఉండదు, తీసుకోవచ్చు. ఇదిగోండి టికెట్ చూడండి, స్వామివారి దేవస్థానం తరపున టికెట్ ఇచ్చారు. ఒక్కొక్కరికి 5 రూపాయలు అనమాట. ఒక్కొక్క టికెట్ ఒక్కొక్కరికి ఇచ్చారు, 5 టికెట్స్.
టికెట్స్ తీసుకొని మెట్లు ఎక్కేద్దాం స్టార్ట్ అయ్యామండి. పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బందిగా పడతారండి మెట్లు ఎక్కడానికి, కొద్దిగా కష్టంగానే ఉంది. ఇదిగోండి నేనైతే ఫాస్ట్గానే ఎక్కేస్తున్నాను. మెట్లు ఎక్కుతున్నప్పుడు వ్యూ ఎలా ఉందో చూడండి. ఈ చెమట్లకి మొత్తం ఆ బొట్లన్నీ కారిపోతున్నాయి అనమాట. మంచి సమ్మర్ కదా ఇప్పుడు, మేము వెళ్ళి 1 వీక్ అవుతుంది. మామూలుగా లేదనమాట ఎండ. పైకి వెళ్ళేసరికి మొత్తం తడిసిపోయి ముద్దయిపోయాను. ఇదిగోండి పైనుంచి చూడండి ఎలా ఉందో, కింద మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. మీకు మొత్తం చూపిస్తాను వ్యూ మొత్తం. మీలో ఎంతమంది ఈ గుడిని దర్శించుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ఒక 5-6 సార్లు పైన వచ్చాను. ఇటువైపు వచ్చినప్పుడల్లా ఈ గుడికి వస్తూనే ఉంటాను. నాకు చాలా ఇష్టం ఇక్కడ స్వామివారు అంటే. ఈ ప్రకృతి అన్నా కానీ, గుండం అన్నా కానీ. మీకు చూపిద్దామంటే జలపాతం లేదనమాట. అసలు జలపాతం వ్యూ సూపర్ ఉంటుంది. చాలా పెద్ద జలపాతం వస్తుంది అక్కడ. జలపాతం ఈ మెట్ల మీద వరకు తుప్పరు వస్తూ ఉంటుందండి. అంత పెద్ద జలపాతం వస్తుంది అనమాట. పైకైతే వచ్చేసాం చిన్నగా. ఇదిగోండి చూడండి మెట్లు అయితే అయిపోయినాయి. ఇక్కడ శనివారం కాబట్టి జనాలు చాలామంది ఉన్నారు. చాలా ఫుల్గా ఉన్నారు క్రౌడ్ కూడా. మొన్న 15వ తారీఖు స్వామివారి కళ్యాణం జరిగిందంట, బ్రహ్మోత్సవాలు. అప్పుడు ఇంకా బీభత్సంగా వచ్చారంట. ఆ ఎఫెక్ట్ ఏమో దర్శనానికి అయితే జనాలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా జనాలు చూపిస్తున్నాను చూడండి ఎంతమంది ఉన్నారు. మాకైతే ఒక అరగంట పట్టింది దర్శనానికి. నేను ఎప్పుడు ఇంతమంది జనాలను చూడలేదు ఇక్కడ. ఎప్పుడు వచ్చినా ఒక 5 నిమిషాల్లో అయిపోయాయి దర్శనం. ఇక్కడ వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయకూడదని చెప్పి స్ట్రిక్ట్లీ బోర్డు పెట్టారు. అందువల్ల నేను స్వామివారిని చూపించలేకపోతున్నాను. మీరు తమ్నైల్లో స్వామివారి ఫోటో పెట్టాను, చూసి ధరించండి. స్వామివారిని చూపించట్లేదని చెప్పి తప్పుగా అనుకోకండి. వీలు కుదరలేదనమాట. వీలు కుదిరితే ఖచ్చితంగా చూపించేవాడిని. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత క్యూలోకి వెళ్ళాలండి. క్యూలో ఒక 4-5 లైన్లు తిప్పారు అటు ఇటు. ఇదిగోండి కొండపై నుంచి 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. నాతో పాటు నా వెనకమాల ఉన్న వ్యూ కూడా చూడండి. నా మొహమే చూడమాకండి, జోక్గా అంటున్నానండి, పర్లేదు. ఇదిగోండి పైనుంచి చూస్తే వ్యూ ఇలా ఉంది చూడండి. ఆ ఎదురుగా వచ్చేసి గుండ్లు చేయించుకుంటూ ఉంటారండి ఆ బిల్డింగ్. ఇది అంతా డ్రై ఏరియా. అది కనపడేదంతా డ్రై ఏరియా అండి. 1 కిలోమీటర్ మాత్రం పచ్చదనంగా ఉంటుంది. ఈ గుండంలో ఉన్న నీటి వల్లే అనిపించింది అనమాట. ఇదిగోండి ఇది స్వామివారి ఉత్సవమూర్తులు అనమాట. క్యూ వచ్చేసి ఎంత పెద్దగా ఉందో నాకైతే ఊపిరాడట్లేదు, చెమట పట్టేసి మామూలుగా లేదనమాట. ఇదిగోండి ఈ గుడి పైభాగాన్ని చూసి ధరించండి. మీకు ఈ గుడిలో ప్రతి పాట చూపించాలని ఉంది. నాకు వీలైనంత వరకు మొత్తం వీడియో తీసి చూస్తున్నాను. ఒక స్వామివారిని తప్పితే. ధ్వజస్తంభం దాకా వచ్చేసామండి. పక్క లైన్లో ధ్వజస్తంభం ఉంది. స్వామివారు ఇక్కడ శయన స్థితిలో ఉంటారండి, కొనుక్కొని ఉంటారు. రంగనాయక స్వామి అంటే ఇక్కడ చాలామంది గుళ్ళో పొంగళ్ళు చేసి ఇక్కడికి వస్తూ ఉంటారు తీసుకున్న నైవేద్యం సమర్పించడానికి. ఆ గంటలు మాత్రం మోగుతూనే ఉందన్నమాట. ఇక్కడ గుడి పక్కనే ఉన్న చెట్టుకి ముడుపులు కడితే వారి కోరికలు నెరవేరుతాయని చెప్పి భక్తుల నమ్మకం అనమాట. దర్శనం అయితే అయిపోయిందండి మాది. పక్కనే శివాలయం ఉంది. శివాలయంలో కూడా దర్శనం చేసుకొని కూర్చున్నాము. ఇంకా చిన్నగా దిగి కిందకి వెళ్ళాలి. ఇదిగోండి దిగుతున్నాను చూడండి. మీకోసం ఫాస్ట్గా దిగడానికి ట్రై చేస్తున్నాను. మెట్లు దిగుతుంటే స్వామివారి పుష్కర నదేనండి గుండం. చాలా అద్భుతంగా కనిపించింది. అందుకే ఇక్కడ నుంచి కూడా ఒక వీడియో తీసి మీకు పెట్టాను. ఈ కింద మెట్ల మార్గంలో స్వామివారి ప్రసాదం అమ్ముతున్నారు. 100కి 6 లడ్లు అంట, 6-5 ఇస్తున్నారు. మేమైతే 100 రూపాయలు తీసుకున్నాము. ఇదిగోండి స్వామివారి పుష్కరిన తర్వాత ఇలా బయట బోర్డులు కూడా పెట్టున్నాయి. ఈ ఎదురుగా కనిపించేది ప్రాథమిక చికిత్సా కేంద్రం. అంటే ఇక్కడ ఫోన్లు కూడా పనిచేయవు. ఏమైనా ఎమర్జెన్సీ కోసం ఒక హాస్పిటల్ కట్టారు. ఇది వచ్చేసి తలనీలాలు సమర్పించుకోవడానికి మండపం కట్టారండి. అందరు గుండ్లు చేయించుకుంటూ ఉంటారు ఇక్కడ. ఇదిగోండి పార్కింగ్ కూడా చాలా ఉంది. చాలా నడవాలండి. పార్కింగ్ ఉంది కాబట్టి సరిపోయింది. అదే మొన్న ఇచ్చిన వాళ్ళు అయితే 1 కిలోమీటర్ పైన నడవాలి. అక్కడ కాలువ ఉంటుంది. ఇదిగోండి కాలువ. ఇందులో వాటర్ ప్రవహించట్లేదు. వాటర్ ప్రవహిస్తే కనుక కిలోమీటర్ ముందే వాహనాలన్నీ ఆపేసి నడుచుకుంటూ రావాలి. అంత పెద్ద వీఐపీలైనా. ఇదిగోండి ఒక నీళ్ల కోడి అయితే ఒకటి ఆడుకుంటుంది అక్కడ, చేపలు పడుతుంది. ఈ వాటర్ ప్రవహిస్తుంటే ఇది మొత్తం చాలా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట కాలువ. మనం ఇండియాలో ఉన్నామా, ఇంకెక్కడన్నా ఉన్నామా, ఫారెన్లో ఉన్నామా అన్నట్టుగా ఉంటుంది కాలువ. జలపాతం వచ్చేటప్పుడు అయితే ఇది పొంగుతుందండి. చాలా బాగా కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ బుడ్డోడైతే గాంధార వేషంలో కూర్చున్నాడు ఎండలో పాపం. మీరు కూడా అటు వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండండి. దర్శనం అయిపోయిన తర్వాత మా కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సుమారు మా కారు ఒక 1 కిలోమీటర్ దూరంలోనే పెట్టామండి. ఈ కనపడే రాళ్ల మీద వాటర్ బాగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇప్పుడు మన వర్షాకాలంలో చలికాలంలో వరకు ప్రవహిస్తుంది. సమ్మర్ కాబట్టి వాటర్ రావట్లేదు. చాలా చాలా చక్కని ప్లేస్ అనమాట. స్వామివారి దర్శనానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారండి. కర్ణాటక నుంచి వస్తారు, బెంగళూరు నుంచి వస్తారు. ఇక్కడ చెట్టు చూడండి, మట్టి మీద కాకుండా రాయి మీద బతికింది. అది రాయి మీద మొలిచింది. ఇక్కడ భోజనాల ఏర్పాట్లు కూడా ఉంటాయండి. హోటల్స్ అయితే ఏముండవు. ఇక్కడ ఏ క్యాస్ట్ వారికి ఆ క్యాస్ట్ వారి సత్రాలు ఉంటాయండి. ఇదిగోండి మాదైతే కాపు బలిజ సత్రం. అక్కడికి వచ్చి భోజనం చేసాం మేము. ఇక్కడ కట్లపై మీద వంట చేస్తున్నారండి. ఇదంతా ఫ్రీగా పెడతారండి వాళ్ళంతా. ఏమైనా డొనేషన్ ఇచ్చుకుంటే మన ఇష్టం, అది డిమాండ్ అయితే ఏం లేదు. ఇక్కడ భోజనాలు కూడా ఇంట్లో ఉన్నట్టే ఉంటాయండి. చాలా చక్కగా వండుతారు. వీళ్ళ మెనూ వచ్చేసి వెజ్ బిర్యానీ ఉంది, వైట్ రైస్, పప్పు, కర్రీ, వంకాయ కర్రీ, సాంబార్ ఉంది, పెరుగు ఉంది. చాలా చక్కగా పెడుతున్నారండి. అడిగిన వాళ్ళకి అడిగినంత పెడతారు, విసుక్కోరు. నేనైతే భోజనం చేయలేదు, జర్నీలో ఉన్నాను కాబట్టి. ఇక్కడ పరవాణం ఉందండి. పరవాణం తాగి చాలా రోజులు అయింది. నేనైతే 2 గ్లాసులు పరవాణం తాగేసి 2 గ్లాసులు మజ్జిగ తాగాను. సరిపోయింది నాకు. జర్నీ కాబట్టి ఎక్కువ ఫుడ్ తీసుకోలేదు నేను.
ఇదిగోండి మా వాళ్ళందరూ వేస్తున్నారు. మీరు కూడా ఇలా వెళ్ళినప్పుడు తప్పకుండా భోజనం చేయండి. ఇక్కడ అయితే హోటల్స్ ఏమి ఉండవు, ఫ్రీగా అన్నదానం చేస్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ఆట అదిరింది. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.